హలో నమస్తే. జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఛానల్ ద్వారా ఇప్పటివరకు సామాజిక అంశాలపైన, రాజకీయపరమైన అంశాలపైన విశ్లేషణలు చేస్తూ వచ్చాం. అంతేకాకుండా ఇమ్మిగ్రేషన్ అంశాలకు సంబంధించి రాహుల్ రెడ్డి గారితో స్పెషల్ పాడ్కాస్ట్లు కూడా చేస్తూ వచ్చాం. భారతదేశం నుంచి అమెరికాలో ఉంటున్న విదేశీయులు అక్కడ ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ ఏంటి అనే దానిపైన మనం కంటిన్యూస్గా పాడ్కాస్ట్ చేస్తున్నాం, ఇమిగ్రేషన్ ఇష్యూస్ పైన. అలాగే డాక్టర్స్ తోటి ఇంటర్వ్యూ చేస్తున్నాం. తాజాగా ONBA అనే ఒక విధానాన్ని, రైతులకు అవసరమైన విధానాన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్లడం కోసం ఒక ప్రత్యేకంగా పాడ్కాస్ట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఎందుకు అవసరం వచ్చింది అంటే, చాలా సందర్భాల్లో చూస్తున్నాం రైతుల కష్టాల గురించి. ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత రోజు రైతుల కష్టాలు, రైతుల ఇబ్బందుల గురించి చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం. అసలు ఎందుకు రైతులకు ఇబ్బందులు వస్తున్నాయి? రైతుల ఇబ్బందులకు కారణాలేంటి? రైతులు పంట సరిగా రాలేదు అని మాట్లాడుతున్నారు, గిట్టుబాటు ధర ఉండట్లేదు అని మాట్లాడుతున్నారు, పెట్టుబడి భారం పెరిగిపోయింది అని మాట్లాడుతున్నారు. రైతు భూమి ఎందుకు పాడైపోయింది? రైతుకు దిగుబడి ఎందుకు రావట్లేదు? రైతుకు ధర ఎందుకు రావట్లేదు? ఈ 3 అంశాలు కేవలం ప్రభుత్వాలతో ముడిపడిన అంశాలా? మనం సాగు విధానాన్ని మార్చడం ద్వారా వీటికి పరిష్కారం ఏమైనా దొరుకుతుందా? అంటే సాగు విధానాన్ని మార్చడం ద్వారా ప్రభుత్వంతో సంబంధం లేకుండా గిట్టుబాటు ధర అంశంలో కావచ్చు, దిగుబడి అంశంలో కావచ్చు పరిష్కారం దొరుకుతుంది అంటూ ONBA పేరుతో ఒక వ్యవసాయ విధానాన్ని రూపొందించారు ప్రతిభా బయోటెక్ MD రాజశేఖర్ రెడ్డి గారు. ONBA విధానం ఏంటి? ఈ ONBA విధానం ఎలా పరిష్కారం చూపిస్తుంది అంటే, ONBA విధానంలో ఆర్గానిక్ అండ్ న్యూట్రిషనల్లీ బ్యాలెన్స్డ్ అగ్రికల్చర్ చేస్తారు. ఆర్గానిక్ అండ్ న్యూట్రిషనల్లీ బ్యాలెన్స్డ్ అగ్రికల్చర్ అంటే ఏంటి? ఆర్గానిక్ అండ్ న్యూట్రిషనల్లీ బ్యాలెన్స్డ్ అగ్రికల్చర్ చేసే విధానం ఎలా? దీనికి సంబంధించి రీసెర్చ్ చేసి రాజశేఖర్ రెడ్డి గారు ఒక విధానాన్ని రూపొందించారు. ఆ విధానం ప్రకారం వ్యవసాయం చేస్తే గిట్టుబాటు ధర విషయంలోనూ, దిగుబడి విషయంలోనూ, రైతు తమ భూమిని స్వచ్ఛంగా ఉంచుకునే విషయంలోనూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్నాయి. అనేక సంవత్సరాలుగా దీనిపైన పరిశోధనలు చేస్తూ వచ్చారు. గడిచిన 6-7 సంవత్సరాలుగా ఈ విధానాన్ని రాష్ట్రంలో చాలా చోట్ల అవలంబిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ONBA విధానం ద్వారా రైతులకు అవగాహన కల్పించి, రైతులు ఈ విధానాన్ని పాటించేలా చేసి, రైతుల కష్టాలని దూరం చేసే ప్రయత్నంలో భాగమే రాజశేఖర్ రెడ్డి గారు, నేను కలిసి జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఛానల్ ద్వారా, పాడ్కాస్ట్ ద్వారా అనేక విషయాలని మీ ముందుకు తీసుకురాబోతున్నాం. సో ఆ విషయాలన్నీ మీ ముందుకు తీసుకురావడానికంటే ముందు ఈ విధానం ఎలా మనం పాటించాలి? ఇప్పటికే రకరకాల విధానాలు ఎవరో అగ్రికల్చర్ సైంటిస్టులు ఇంకెవరో చెప్తారు. ఇప్పటికే చాలా విధానాలు చూసాం. చాలా విధానాల్లో వ్యవసాయం చేసిన వాళ్ళు ఎవరు వాటి నుంచి బయటపడ్డ పరిస్థితి లేదు. అటువంటి ఆధునిక వ్యవసాయ పద్ధతులు అనేది సామాన్య రైతుకు సంబంధించినవి కాదు. అవి ఎవరో డబ్బులున్న వాళ్ళు ఫామ్ హౌస్లో చేసే వ్యవసాయ విధానాలుగా మారిపోయాయి అంటూ చాలామంది మాట్లాడడం చూస్తుంటాం. ఆర్గానిక్ వ్యవసాయం పేరుతో వ్యవసాయం చేస్తున్న వాళ్ళు 2 ఏళ్ళు 3 ఏళ్ల తర్వాత ఆర్గానిక్ వ్యవసాయం వల్ల నష్టాలు వచ్చాయంటూ వాటిని పక్కన పెట్టడం కూడా చూస్తున్నాం. రైతులు కొత్త వ్యవసాయ విధానానికి వెళ్ళాలని ప్రయత్నం చేసిన ప్రతిసారి పాత ఎక్స్పీరియన్సెస్తో, కొత్త విధానానికి పోయిన వాళ్ళు ఎవరు పెద్దగా ఏం గెయిన్ చేయలేదు లాంటి ఎక్స్పీరియన్సెస్తో అటు వెళ్ళడానికి ఎవరు ముందుకు రావట్లేదు. ఈ నేపథ్యంలోనే కొన్ని సక్సెస్ స్టోరీస్ చూపిద్దాం. ONBA ద్వారా రాజశేఖర్ రెడ్డి గారు సాధించిన ఫలితాలు ఏంటో చూసే ప్రయత్నం చేశాను. 1-2 చోట్ల ఆయన ఈ విధానాన్ని పాటించడం వల్ల రైతులు ఏ రకంగా దిగుబడి అధికంగా సాధించారో నాకు చెప్పారు. సో నేను ఒకసారి మహబూబ్నగర్ జిల్లాలో ఒక ప్రాంతంలో ఒక రైతు దగ్గర రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఆ రైతుతో మాట్లాడతారు. ఆ రైతు ONBA విధానాన్ని పాటిస్తున్నారు. ఆ రైతు ONBA విధానాన్ని పాటించడం ద్వారా ఏ రకంగా క్రాప్ పెరిగింది, ఏ రకంగా ఆయన అధిక దిగుబడి సాధిస్తున్నారో కూడా ఒకసారి రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర ఆ వీడియో చూద్దాం. ఆయన అక్కడికి వెళ్ళారు. రైతుతో ఆయన మాట్లాడుతున్న వీడియోని కూడా ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాను. వైఎన్ఆర్ పాడ్కాస్ట్కి స్వాగతం. వైఎన్ఆర్ గారు ఒకసారి ఇక్కడ చూడండి. అంటే నేను గత వీడియోలో చెప్పాను కదా, ONBA విధానం ఒకటి రైతుల్లోకి తీసుకెళ్తున్నామని చెప్పేసి. అంటే ఆర్గానిక్ అండ్ న్యూట్రిషనల్లీ బ్యాలెన్స్డ్ అగ్రికల్చర్, సేంద్రియ మరియు పోషక పదార్థాల సమతుల్య వ్యవసాయం. అది చేసినప్పుడు దిగుబడి ఎలా ఉంటుందో ఇది ప్రత్యక్ష ఉదాహరణ. ఈయన నరేష్ అనే రైతు. ఇక్కడ ఊరి పేరు వచ్చేసి ఐజా మండలము, పరిధిపురం గ్రామం. సో ఒక్కొక్క కొమ్మకు ఎక్కడ చూసినా సరే గుత్తులుగా కాపు కాయడము, అంటే ప్రతి కొమ్మకు కాపు రావడము, ఎవరు ఊహించినంత కాపు ఈ పైరు ఇస్తుంది. దీనికి కారణం ఏంటంటే, ఈ రైతు ONBA విధానాన్ని పాటించాడు. అంటే భూమికి సేంద్రియాన్ని అందించాడు, ఈ చెట్టుకి పోషకాలు ఏ దశలో ఎప్పుడు ఎంత అందించాలో అలా బ్యాలెన్స్డ్గా అందించడం వల్ల ఇలాంటి ఫలితాలు చూస్తున్నాం అన్నమాట. ఇది ప్రత్యక్ష సాక్ష్యం మనకు ONBA విధానానికి. ఈ చెట్టు 4 అడుగులు కూడా లేదు, కానీ కాపు చూడండి. చెట్టు చాలా చిన్నది,
కానీ దాని కాపు చూడండి విపరీతంగా. ప్రతి కొమ్మకు విపరీతమైన కాపు. చెట్టు చూడడానికి ఏమో 4 అడుగులు సరిగా లేదు. ఎక్కడ చూసినా ప్రతి కొమ్మకు విపరీతమైన కాపు కాస్తుంది. నడుములు ఎత్తు ఉంది ఖచ్చితంగా ఈ చెట్టు, కానీ కాపు మాత్రం విపరీతంగా. సో ఇది ONBA విధానం యొక్క ఫలితం అన్నమాట, ప్రత్యక్ష ఉదాహరణ మనకిది. ఆ చెట్టు ఈ చెట్టు అని తేడా ఏం లేదు. ఏ చెట్టు చూసినా ఏ కొమ్మ చూసినా అద్భుతమైన కాపు కాస్తుంది. రైతులందరూ ఒకసారి ఈ చెట్టు కాపు చూడండి ఎలా ఉందో. ఎక్కడ చూసినా కాపు. ఆ పై కొమ్మలు కూడా, ఆ పై కొమ్మ కూడా విపరీతమైన కాపు. ఎక్కడ చూసినా అంటే ప్రతి కొమ్మ వంగబడి ఉంది కాపు. ఎక్కడ చూసినా మళ్ళీ ఒక్కో చోట ఇట్లా 5, 4 గుత్తులుగానే వస్తుంది మళ్ళీ కొత్తగా వచ్చే కాపు కూడా. ఈ చెట్టుకు ఇంత సైజు కాయలు ఉన్నాయి. ఇలా ఉండి కూడా మళ్ళీ మొగ్గ కానీ, ఇక్కడ క్లోజ్ చేయి, ఈ మొగ్గ కానీ మళ్ళీ ఆల్రెడీ పిందెగా మారడానికి ఇక్కడ పిందెగా మారుతుంది పూత. ఈ పూత కానీ ఏది తగ్గట్లే. ఒక పక్క ఇంత సైజు కాయ, పెద్ద పెద్ద కాయలు, మరి పూత ఉంది, మళ్ళీ కొత్తగా వచ్చిన పిందె ఉంది. ఇక్కడ కూడా చూడు విపరీతంగా, అంటే ఆకులతో పోటీగా కాయలు కాయడం. ఇంత కాయలు ఉన్నాయి, మళ్ళీ పూత ఆల్రెడీ పిందెగా మారుతుంది. ఇక్కడ మళ్ళీ చిన్న పిందె. కొత్తగా మొగ్గ కూడా వచ్చింది కొత్తగా. ఇక నరేష్ గారి పొలంలో ఆ చెట్టు ఈ చెట్టు అనేం లేదు. ఇక ప్రతి చెట్టు విపరీతంగా కాపు కాస్తుంది. మంచిగా చివులు రావడం కానీ, ఇలా పూత రావడం కానీ, తర్వాత కొత్తగా చివులు వస్తూ మళ్ళీ మొగ్గ కూడా విపరీతంగా ఉంది. మొగ్గ, పిందెలు ఎక్కడ చూసినా. సో రైతులు ఒకసారి గమనించండి, అంటే ఇంత దిగుబడి మామూలుగా సాధ్యం అంటే మనం మనసులో మనం ఊహించుకోము, ఇలా కాపు కాయించగలం మనం అనేది. కానీ ఇలా కాపు కాయించడానికి కారణము ONBA విధానం. సో ఆ విధానాన్ని మీరు పర్ఫెక్ట్గా, నేను ఏ విధానం అయితే చెప్పుకున్నానో దాన్ని పూర్తి స్థాయిలో మీరు పాటించినప్పుడు ఫలితాలు ఇలా కళ్ళమురు ప్రత్యక్షమవుతాయి. సో ఇప్పుడైనా ఇలా ఫలితం చూసినప్పుడైనా రైతులు నమ్మకంతో ONBA విధానాన్ని పాటించండి. పాటించినప్పుడు ఏ పైరులైనా సరే పాటించినప్పుడు ఇలా మన కళలు నిజమవుతాయి, మంచి దిగుబడి సాధిస్తాం, క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది. రైతుకు సంబంధించి రైతు ఎంత ఆనందంగా ఉన్నాడు చూస్తున్నాం. ఇది కేవలం చెప్పి వదిలేసింది కాదు, ఎక్స్పీరియన్స్ చేస్తుంది. మనం చూస్తున్నాం బత్తాయిలు ఆ స్థాయిలో కాయడం, గుత్తులుగా బత్తాయిలు కనపడుతున్నాయి చెట్టుకి. చిన్న 4 అడుగుల చెట్టుకు కూడా గుత్తులుగా ఉన్న బత్తాయి పండ్లను మనం చూస్తున్నాం. సో ఇది ఒక సక్సెస్ స్టోరీగా చూడాలి. ఇది ఒకటే కాదు, ఇంకా చాలా సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. జస్ట్ మీకు ఒక అవగాహన ఉండడం కోసం, ఇదేదో చాలా మాటలు చెప్తుంటారులే నిజం కాకపోవచ్చు అని రైతులు భావించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఒక సక్సెస్ స్టోరీని ఆ రైతు దగ్గరికి రాజశేఖర రెడ్డి గారే వెళ్ళి మాట్లాడిన దృశ్యాలని మీకు చూపించాను. సో రైతు ఏదో చెప్పారు, వేశారు, అది నిజమా నమ్మాలా అంటే రైతు నమ్ముతున్నారు, రైతు చెప్తున్నాడు. ఇంకా అనేక వందల మంది రైతులు ప్రతి ప్రాంతంలోనూ దీన్ని పాటిస్తూనే ఉన్నారు. 6 ఏళ్ళుగా ఈ విధానం ఉంది. ఇక మరో ఎండార్స్మెంట్ ఏంటి,
ప్రతి సంవత్సరం మహారాష్ట్రలోని బారామతి దగ్గర కృషి విజ్ఞాన కేంద్రంలో ఒక భారీ ఎగ్జిబిషన్ జరుగుతుంది, అగ్రికల్చర్ ఎగ్జిబిషన్. ఆ కృషి విజ్ఞాన కేంద్రంలో ఎవరైనా ఒక స్టాల్ పెట్టాలనుకుంటే వాళ్ళకు భూమి ఇస్తారు. స్టాల్ ఏంటి? పెస్టిసైడ్ కంపెనీలు, ఫెర్టిలైజర్ కంపెనీలు, లేకపోతే ఎరువుల కంపెనీలు, ఇంకెవరైనా విత్తనాల కంపెనీలు, వీళ్ళంతా జనరల్గా మనకి స్టాల్స్ ఏర్పాటు చేయడం ఎగ్జిబిషన్స్లో చూస్తూ ఉంటాం. కానీ అక్కడ కృషి విజ్ఞాన కేంద్రం బారామతిలో కొంత పొలాన్ని ఇస్తారు. విత్తనం గురించి ఎవరైనా చెప్పాలనుకుంటే, ఏదైనా కంపెనీ చెప్పాలనుకుంటే ఆ పొలంలో ఆ విత్తనాన్ని వేసి అది ఎలా ఉందో రైతులకు చూపించాల్సిన అవసరం ఉంటుంది. పెస్టిసైడ్ గురించి చెప్పాల్సి వస్తే పర్టికులర్ ప్లేస్, ఒక పావు ఎకరం పొలంలో ఆ పెస్టిసైడ్ని వాడి అది దానివల్ల వచ్చిన ఫలితాలు ఏంటో చూపించాల్సి ఉంటుంది. ఇలా ప్రతి తమ ప్రొడక్ట్కి సంబంధించిన ఫలితాలని ఫిజికల్గా ఆ భూమిలో సాగు చేసిన తర్వాత రైతులకు చూపించాల్సిన అవసరం ఉంటుంది. ఈ తరహా ఎగ్జిబిషన్ని అక్కడ బారామతిలో ఏర్పాటు చేస్తుంటారు. సో ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు ఈ ఎగ్జిబిషన్లో ఈ ఏడాది జనవరి 17 నుంచి 24 వరకు ఎగ్జిబిషన్ జరుగుతోంది. ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిబిషన్ నడుస్తోంది. ఆయన 6 నెలల క్రితం అక్కడ 1 ఎకరా భూమి తీసుకొని ONBA విధానంలో వ్యవసాయం చేయటం ఎలా అనే దానికి సంబంధించి ONBA విధానాన్ని ప్రమోట్ చేయడానికి ఎగ్జిబిషన్ తీసుకెళ్ళలేదు. ప్రొడక్ట్ కోసం కాదు, ఆ విధానాన్ని దేశం అందరి దృష్టికి, రైతుల దృష్టికి తీసుకెళ్ళడం కోసం అక్కడ ఆ ఎగ్జిబిషన్లో చూపించారు. సో ఆ ఎగ్జిబిషన్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా ONBA విధానం అనేది ఒక స్పెషల్ అట్రాక్షన్గా కనిపించేది. అంతేకాదు కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళు కూడా ONBA విధానాన్ని చూసి నచ్చి మిగతా అన్ని క్రాప్స్ మేము వాడుతున్నది, మిగతా వాళ్ళంతా పెట్టిన స్టాల్స్ అన్నిటికీ భిన్నంగా ఉంది. రకరకాల వాతావరణ కండిషన్స్లో అధికంగా వర్షం ఉన్నా, ఎండలున్నా, ఏ సందర్భంలోనూ ONBA వ్యవసాయ పద్ధతిలో ఇక్కడ జరుగుతున్న సాగు ఎలాంటి ఇబ్బంది లేకుండా మొక్కకి ఉండడం చూసాం. కాబట్టి వచ్చే ఏడాది నుంచి మేము కూడా దీన్ని పాటించే ప్రయత్నం చేస్తాం. అంతేకాదు ఈ విధానాన్ని ప్రమోట్ చేసే ప్రయత్నం కూడా మేము చేస్తామంటూ కృషి విజ్ఞాన కేంద్రం బారామతి ముందుకొచ్చింది. సో ఇప్పుడు కేవలం రైతులు రాజశేఖర రెడ్డి గారు ఆయన మాత్రమే చెప్పింది కాకుండా ఈ రంగంలో, వ్యవసాయ రంగంలో సైంటిఫిక్గా నాలెడ్జ్ ఉన్న అనేక మంది సీనియర్సు, అనేక మంది ప్రముఖులు ఉండే కృషి విజ్ఞాన కేంద్రం బారామతి ONBA విధానాన్ని ఎండార్స్ చేయటం అనేది కూడా ఈ విధానం రైతులకు అవసరం, ఈ విధానాన్ని రైతుల దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అని నేను భావించడానికి కారణమైంది. అందులో భాగంగానే దీనికి సంబంధించి అసలు ఏంటి విధానం, ONBA విధానం అంటే ఏంటి, ఎలా చేయాలి, భూమిని ఎలా కాపాడాలి, pH లెవెల్స్ ఏంటి, భూమిని మళ్ళీ బాగు చేసుకోవడం ఎలా, మనం అసలు పాత రోజుల్లో వ్యవసాయం ఎలా చేసేవాళ్ళం, పంటని ఏ రకంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, భూమిపైన ఉన్న మొక్క గురించి ఆలోచిస్తున్నాం, భూమి గురించి ఆలోచించట్లేదు, భూమి గురించి ఆలోచన చేయడానికి ఏం చేయాలి, ఇలా అనేక అంశాలు ఉన్నాయి. దాదాపు 20-30 అంశాలు ఉన్నాయి. వాటన్నిటికి సంబంధించి కూడా మీకు ఎవరికి బోర్ లేకుండా 20-25 నిమిషాల్లో ఒక్కొక్క టాపిక్కి సంబంధించి ఎపిసోడ్స్ కూడా నేను త్వరలో ఇవ్వబోతున్నాను. సో దాని అన్నిటికంటే ముందు ఇది ఇంట్రడక్షన్గా వీడియో పెడుతున్నాను. బారామతిలో ONBA విధానంలో రాజశేఖర రెడ్డి గారు చేసిన సాగుకు సంబంధించిన దృశ్యాలు, దానికి సంబంధించిన వీడియోని కూడా నేను ఇక్కడ పోస్ట్ చేస్తాను. కృషి విజ్ఞాన కేంద్ర బారామతి, మహారాష్ట్ర నుంచి మాట్లాడుతున్నాము. ఇక్కడ ఈ ONBAకి సంబంధించి మనము డెమో ప్లాట్స్ పెట్టడం జరిగింది. ఫస్ట్ టైం మనం ఇక్కడ ఈ KVKలో ఇన్ని సంవత్సరాల ఈ KVK ఎక్స్పీరియన్స్లో ఒక అగ్రికల్చర్ విధానం గురించి, వ్యవసాయ విధానం గురించి డెమో ప్లాట్స్ పెట్టడం ఇదే ఫస్ట్ టైము. అది మనమే పెట్టాము. ONBA, ఆర్గానిక్ అండ్ న్యూట్రిషనల్లీ బ్యాలెన్స్డ్ అగ్రికల్చర్, దాని గురించి మనం ఇక్కడ ONBA ప్లాట్స్ పెట్టడం జరిగింది. సో ఈ ప్లాట్స్ గురించి మనం ఎలా ఉన్నాయి, ఈ ONBA యొక్క వ్యవసాయ విధానం ఎలా ఉంది అని చెప్పేసి మనం కృషి విజ్ఞాన కేంద్ర బారామతి అగ్రోనమిస్ట్ విజయ్ యాదవ్ గారితో మాట్లాడి తెలుసుకుందాము. సో వారు హిందీలో మాట్లాడతారు, తర్వాత మీకు నేను తెలుగులో తర్జుమా చేస్తాను. నమస్తే सर। नमस्ते सर। हमने इधर फर्स्ट टाइम एक एग्रीकल्चर टेक्नोलॉजी के बारे में डेमो प्लाट्स रख दिया आपके पास। सो ये ONBA, ऑर्गेनिक एंड न्यूट्रिशनली बैलेंस्ड एग्रीकल्चर, अब पहले दिन से हमारा ये डेमो प्लाट्स को आप देख रहे हैं ना? यस यस। सो आपको कैसे लग रहा है ये ONBA का कॉन्सेप्ट, रिजल्ट कैसा है, इसके बारे में हमारा किसानों को ये ONBA के बारे में, रिजल्ट के बारे में थोड़ा यस सर। इन्फॉर्मेशन। पहले तो मैं आपका और आपकी टीम का धन्यवाद करूंगा कि आपने हमें हमारे साथ जुड़ने के लिए एक अपॉर्चुनिटी दी। जनरली क्या होता है, जब हम बाहर जाते हैं और जब हम लोगों को रिक्वेस्ट करते हैं कि आप एक प्लॉट लो, उनमें अपनी टेक्नोलॉजी दिखाओ, तो लोग पहले बोलते हैं कि हमारे ये ऐसा है, वैसा है, कि हमारे टेक्नोलॉजी है। लेकिन जब तक हम उसे इम्प्लीमेंट नहीं करते, क्योंकि आप KVK का मेंटरी देखेंगे तो उसमें हमारा एक ही टारगेट की फील्ड डेमोन्स्ट्रेशन, पहले वो टेक्नोलॉजी हम लोगों को दिखाते कैसे काम करते, उसके बाद फिर हम उसको फील्ड पे प्रमोट करते, फार्मर को बताते। लेकिन ONBA का मेरा पहला एक्सपीरियंस ऐसा है कि जब मैं फील्ड पे काम कर रहा हूँ, मैं देख रहा हूँ, तो सबसे अच्छे रिजल्ट मुझे इस प्लॉट में मिले। अभी आप देखेंगे तो मेरे पास करीबन 110 एकड़ का एरिया, ये पूरा 10 एकड़ फॉर एग्जिबिटर्स के लिए मैंने रखा है। तो उसमें पूरे नेशनल, इंटरनेशनल, स्टेट लेवल्स के जो कंपनीज है
उसमें सीड का है, फर्टिलाइजर का है, पेस्टिसाइड्स का है, वो खुद का अपना अपना बताता है। लेकिन ONB का ऐसा है कि जो अराउंड द ईयर आप देखेंगे तो हर एक क्रॉप में हम डाल सकते हैं। और जो मेरा ये सीज़न है जो मैंने अभी किया है, इसमें तो मुझे जैसे बोलते हैं कि स्काई इज़ द लिमिट, वैसे पूरे रिजल्ट मुझे यहाँ सीन हुए। इट मे बी चिली, इट मे बी टोमेटो, इट मे बी मेज। तो उसमें सब में फ्रॉम स्टार्टिंग से जैसे हमने क्रॉप का प्लानिंग किया था, फिर उसका जो रेगुलर इंटर कल्टिवेशन है, इंटरमीडिएट एक्टिविटी हमने की है, तो उसमें हर एक स्टेज पे उसमें जो ग्रोथ होनी चाहिए, तो उसमें आइडियल सबसे क्रॉप सबसे प्लॉट यही दिखा है सर। मेरे अभी पूरा 10 साल का एक्सपीरियंस मुझे यहाँ है। तो उसमें सबसे बेस्ट क्रॉप जो ग्रोथ में दिखी, पूरा मुझे इसमें दिख रहा है। సో ONBA టెక్నాలజీ पर आपका पूरा కాన్ఫిడెన్స్ yes definitely sir, no issue. ఒక్కొక్క క్రాప్ కండిషన్ ఎలా ఉందనేది మనం చూద్దాము. సో ఫస్ట్ మేజ్లో మనం ఒక 2 టైప్స్ స్వీట్ కార్న్ ఇక్కడ 2 టైప్స్ వేసినాం. ఒకటి 3 కలర్ స్వీట్ కార్న్, 5 కలర్ స్వీట్ కార్న్ వేసాము. తర్వాత టొమాటో ప్లాంట్, తర్వాత మనము బంతిపూలు 2 రకాలు వేసినాం. వాటి గురించి కూడా మనం మాట్లాడతాము. ఇప్పుడు మనం అష్టగంధ మ్యారీగోల్డ్ ప్లాట్ దగ్గర ఉన్నాము. ఇది కూడా ONBA పద్ధతిలో చేసిందే. అంటే ఇవి దాదాపుగా కొన్ని వారం కిందట విడిగిపోయిన పూలు ఉన్నాయి. అయినా వాటి చూడడానికి అవి ఎలా ఉన్నాయి, రిజల్ట్ ONBA రిజల్ట్ ఎలా ఉందని చెప్పేసి విజయ్ యాదవ్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ मैरीगोल्ड को देख रहे सो आप 10 दिन से भी देख रहे. हमारा 10 दिन पहले हमारा बंदा ने इसको कट करने का जो ऑलरेडी मैच्योर हो गया इसको कट करने को बोला. आपने कॉन्फिडेंस से बोला ये कुछ भी नहीं होता 10 दिन के बाद भी रख दो ऐसा, एग्जीबिशन तक रख दो ऐसा बोला आपने. सो अभी भी इसको देखने को कैसा है? इसमें देखेंगे सर के साथ मेरी बात हुई थी कि ये निकालना पड़ेगा, हम दोनों डिस्कस करे थे. बट क्रॉप ग्रोथ इन द सेंस उसका ग्रोथ रहेगा, उसका पेस्टिसाइड्स का रेजिस्टेंस रहेगा और ये मैच्योरिटी कॉम्पैक्टनेस. हमने सोचा कि आज रहने देते, एग्जीबिशन के बाद देखेंगे. आज एग्जीबिशन का दूसरा दिन है, क्रॉप वैसे पूरा फ्रेश है, पूरा पेटल्स अभी देखेंगे पूरा फ्रेश है, उस पर कोई इस पर कोई इंसिडेंस नहीं. क्रॉप पे देखेंगे इसमें कहाँ भी देख सकते हैं, कोई पेस्ट डिसीज का अटैक नहीं. और जितना सारा फ्लावरिंग होगा तो उसमें कोई ड्रॉपिंग का इशू नहीं. कॉम्पैक्टनेस भी अच्छा है उसका. जो मैच्योर होने वाले फूल है फ्लावर से, उसमें हर एक में देखेंगे आपको यूनिफॉर्म क्वालिटी, यूनिफॉर्म साइज आपको. यूनिफॉर्म साइज दैट वन इज द अचीव विद दिस ONB. वंडर थिंग इज इसमें कीपिंग क्वालिटी बहुत ज्यादा है, बहुत अच्छा है. यस सर क्योंकि ये 10 दिन पहले ओपन हो गया, फिर नीचे वाला भी अभी तक कुछ भी कोई इंसिडेंस आपको इन द सेंस अंदर से कोई आपको दिख नहीं दे रहा है. ये वाला अभी बोल रहे हैं ఫ్రెష్. విజయ్ గారు ఏం చెప్తున్నారంటే 10 రోజుల కిందట మీ స్టాఫ్ వీటిని తీసేద్దాం విడిగిపోయినటివి, మళ్ళీ అప్పటికి ఏమైనా పాడైపోయి ఉంటాయేమో, గలీజ్ కనిపిస్తాయేమో అని చెప్పన్నారు. బట్ నాకు కాన్ఫిడెన్స్ ఉండి వద్దని చెప్పాను, అలాగే ఉంచండి ఎక్కడికి ఏం కావని చెప్పాను. సో 10 days అయినా సరే కింద ఉన్న రేకులు కూడా ఒక్కటి కూడా మచ్చలేదు, వాడలేదు. 10 days అయినా కూడా విడిగిపోయిన పువ్వు కూడా అలాగే ఉంది. ప్లస్ నిండా రావడము, ఇది ఇలా పఫీగా అన్ని యూనిఫామ్ సైజ్ విడిగేసరికి పూర్తిగా యూనిఫామ్ సైజ్ రావడము, ఎక్కడే కానీ తెగుళ్ళు కానీ పురుగు కానీ ఫ్లవర్ డ్రాపింగ్ కూడా ఎక్కడా లేకుండా ఉండడము, ఇంత పర్ఫెక్ట్గా ఎప్పుడూ చూడలేదని చెప్తున్నారు విజయ్ యాదవ్ గారు. ONBA యొక్క రిజల్ట్ ఇలాగే ఉంటుంది. ఎక్కడే కానీ క్వాలిటీని మిస్ అవ్వం. క్వాలిటీ మనకు మెయిన్ అగ్రికల్చర్లో కీపింగ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్. నిల్వ సామర్థ్యం అది ఎంత ఎక్కువ రోజులు ఉంటే మనకు ప్రైస్ తెచ్చుకోవడానికి, ధర తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అలా మనం ఈ నిల్వ సామర్థ్యం మనం తెచ్చుకోవడానికి అవకాశం కలిగింది ఎక్కువ రోజులు. అంటే పువ్వు విడిగిన తర్వాత కూడా 10 రోజులు చెట్టు మీద అలాగే ఉందంటే దానికి కారణం ONBA కాన్సెప్ట్. సో ప్రతి ఒక్క రైతు ONBA కాన్సెప్ట్ని ఫాలో అవ్వండి. एडिशन में बोलना चाहूँगा आफ्टर हार्वेस्ट वी कैन पुट अप फॉर 5 days. ये अब जब हार्वेस्ट करके रखेंगे तो करीबन 5 दिन तक ये रह सकता है, इसमें कोई इशू नहीं. और पूरे यहाँ के प्लॉट है करीबन आई थिंक 27 टाइप्स कल्टीवर से आए इस वैरायटी के मैरीगोल्ड की क्रॉप के. तो दिस वन इज द बेस्ट क्रॉप. यू कैन सी एवरीवेयर दिस वन इज द बेस्ट. फार्मर्स आर फोकसिंग फॉर दिस वैरायटी बिकॉज वी आर अप्लाइंग ONBA टेक्नोलॉजी हियर. तो उनके लिए एक अच्छा सा एक पड़ाव है, उनके लिए सुझाव रहेगा. సో ఇక్కడ మ్యారీగోల్డ్ ప్లాట్స్ వచ్చేసి ఒక 20-25 ఉన్నాయి, కానీ ఏవి ఈ క్వాలిటీ రాలేదు. ఫస్ట్ టైం మ్యారీగోల్డ్ అనేది ఇంత రిజల్ట్స్తో ఇలా రావడము. కట్ చేసి పెట్టినా అలాగే ఇంకో 5 days అంటే 10 రోజుల కిందట విడిగిన ఈ పువ్వు
ఇప్పుడు కట్ చేసినా సరే ఇంకా దీనికి లైఫ్ 5 days వచ్చేలా ఉంది కట్ చేసిన తర్వాత కూడా. సో అదే అడిషనల్ ఇంకా నేను చెప్పదలుచుకున్నాను చెప్తున్నారు. సో ఇక్కడ ఉన్న 20-25 ప్లాట్స్లో మ్యారీగోల్డ్లో బెస్ట్ ప్లాట్గా చెప్తున్నారు. బట్ ఇదొకటే కాదు, కార్న్ కానీ టొమాటో కానీ మన అన్ని ONBA ప్లాట్స్ అన్నీ. సో थैंक यू सर. आप फाइनली ONBA के बारे में आप देखने के बाद आपको कॉन्फिडेंस लेवल्स कैसा है ONBA पर, और किसानों को आप क्या बोलना चाहते हैं, और ONBA का बायोएफिकेसी डेटा आपसे लेने के लिए हम पहले Sure. आपसे एग्रीमेंट किया. Yes. सो वो बायोएफिकेसी डेटा कैसे रहेगा? नहीं, दिस वन इज़ द बेस्ट प्लॉट. जितना मैंने सारे प्लॉट देखे इसमें अपना मारीगोल्ड का है, टोमेटो का है, मेज का है, स्वीट कॉर्न का. तो दिस वन इज़ द बेस्ट प्लॉट इन ऑल द प्लॉट जैसे मैंने बताया. सेकंड थिंग, अभी जो काम हम फ्लोरिकल्चर या फिर वेजिटेबल पे कर रहे हैं, सो माई रिक्वेस्ट ये रहेगा कि वी आर इन फ्यूचर वी आर रिक्वायर्ड टू फोकस फॉर द हॉर्टिकल्चर क्रॉप्स. इट मे बी फ्रूट्स, दैट वन बी लॉन्ग सीजन क्रॉप. उसमें लोग अच्छा उनको प्रोडक्ट चाहिए, अभी वो ले रहे हैं लेकिन उसका रिजल्ट ओरिएंटेड काम उनको नहीं दिख रहा है. सो वी हैव टू फोकस फॉर इट मे बी कैश क्रॉप्स, इट मे बी फ्रूट क्रॉप्स. सो फार्मर को कम लागत में, दैट मीन वी हैव टू सेव द नेचर. उसमें से एक कंसेप्ट से हम उनको सप्लाई कर सकते हैं, और वी हैव टू अप्रोच मैक्सिमम नंबर ऑफ फार्मर्स. तो उससे हम अचीव कर सकते हैं. राइट. और इसमें बायोपिक्स का बोल रहे हो, वी आर एग्री, वी आर रेडी टू गिव प्रोडक्ट डाटा बिकॉज दिस वन इज द बेस्ट टेक्नोलॉजी एंड आई एम कॉन्फिडेंट हर एक फार्मर को एक करना चाहिए. థ్యాంక్ యూ. సో విజయ్ యాదవ్ గారు చెప్తున్నారు ONBA కాన్సెప్ట్ యొక్క ఎఫికసీ డేటా పాజిటివ్గా ఉంటుంది, బెస్ట్ టెక్నాలజీ ఇది. సో మేము ఖచ్చితంగా మీకు పాజిటివ్ బయో ఎఫికసీ డేటా ఇవ్వబోతున్నాం అని చెప్పేసి చెప్తున్నారు. సో థ్యాంక్ యూ. ఈ రెండు, ఒకటి బారామతికి సంబంధించిన కృషి విజ్ఞాన కేంద్రానికి సంబంధించిన వీడియో చూశారు. 2 మహబూబ్నగర్ జిల్లాలో ఒక రైతు బత్తాయి తోటకు సంబంధించిన వీడియోను చూశారు. ఈ 2 చోట్ల ఒకటి సాధారణ రైతు, 2 దేశంలో పేరెన్నికగన్న కృషి విజ్ఞాన కేంద్రం భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్నది అది. సో ఆ ప్రాంతంలో ఎగ్జిబిషన్ సందర్భంగా ONBA విధానానికి వచ్చిన అప్రిషియేషన్ చూసాం. ఈ 2 చూసిన తర్వాత దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మీ దృష్టికి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నాను. దానికి సంబంధించిన ఎపిసోడ్స్ రేపటి నుంచి కంటిన్యూస్గా మీ దృష్టికి తీసుకొస్తాను. థ్యాంక్ యూ.